డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిట్సాట్ యొక్క ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది. స్లాట్ 1 మరి ఫేజ్ 1 సెషన్ 1కి సంబంధించిన అయిపోయిందమ్మా. ఎగ్జామినేషన్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసింది స్టూడెంట్స్కి. ఇది మరి ఎండ్ డేటు ఇది 15వ తారీఖు మనకి ఎగ్జామినేషన్ అయింది. 15, 16 ఏప్రిల్ అయిపోయింది. మరి ఆల్రెడీ సెషన్ 2 కూడా స్టార్ట్ అయ్యింది. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ అప్లై ఫర్ సెషన్ 2 ఆల్సో. రిజిస్ట్రేషన్ 20 నుంచి స్టార్ట్ అయింది, మనకి మే 2 వరకు ఎండ్ అవుతుంది. మరి ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి 24 మే 24, 25 వస్తుంది. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బిట్స్ పిలాని నా సలహా ప్రకారం మీకు ఎవరైనా అమృత కానీ విట్టి కంటే బిట్స్ పిలాని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫెయిర్గా ఉంటారు, నో ప్రాబ్లం. మరి అంతా మీ ఈ యొక్క అకౌంటబిలిటీ ఉంటుంది. ఫీజెస్ కూడా అవన్నీ కూడా అన్ని ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ చెప్పారో ఎండింగ్ వరకు అదే ఫీజులు వసూలు చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం అప్లై చేసుకోండి. ఇక్కడికి వెళితే మీకు నేను ఇది మన లిస్ట్లో కూడా ఇస్తాను, మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎట్లా అప్లై చేయాలి, టైం లైన్ మనకి మరి సెషన్ 1కి సంబంధించిన డేట్స్ అయితే ఇది. సెషన్ 1 డేట్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఇది సెషన్ 2 రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. సెషన్ 2 మరి సెషన్ 1 వేరు, సెషన్ 2 వేరు, అది గుర్తుపెట్టుకోండి. సెషన్ 1కి అప్లై చేసుకున్న వాళ్ళు సెషన్ 2కి కూడా కంపల్సరీ అప్లై చేయాలమ్మా. లేకపోతే మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆగ్రా, అహ్మదాబాదు, మనకందరికీ హైదరాబాదు సెంటర్ ఉంటుంది. హైదరాబాదు సెంటరు ఇక్కడ ఉంది, ఇవన్నీ ఉంటాయి. హైదరాబాద్ సిటీలో ఉంటుంది. విజయవాడ అంటే విజయవాడలో ఉంటుందేమో వాళ్ళకి. విశాఖపట్నము ఏపీ స్టూడెంట్స్కి విజయవాడ, విశాఖపట్నం ఉంది. హైదరాబాదులోని మాత్రమే ఉంది. ఎగ్జామ్ ఫీజు కూడా సేమ్ అదే ఉంటుంది. మీరు ఎలా అప్లై చేస్తారు ఒకసారి ఎగ్జామ్ ఫీజు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మరి సెషన్ 1లో కట్ ఆఫ్స్ రాని వాళ్ళు సెషన్ 2 కూడా మరి చెక్ కట్ ఆఫ్స్ అని ఇక్కడ ఉంది. కట్ ఆఫ్స్ ఇవన్నీ కూడా 390 ఇచ్చారు కదా. మీకు సెషన్ 1లో కట్ ఆఫ్ సరిగా రాకపోతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సపోజు మినిమం కట్ ఆఫ్ ఇక్కడ 210 నుంచి 390 మార్కులు కదా, 210 ఈ విధంగా కట్ ఆఫ్ మీకు కట్ ఆఫ్ సరిగా లేకపోతే సెషన్ 2కి అప్లై చేశారా, కట్ ఆఫ్ సరిగా లేకపోతే మీరు అప్లై చేసి ఇక్కడంటే మెరిట్ స్కాలర్షిప్ కూడా వస్తుంది. వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండట్టు అనిపిస్తుంది నాకైతే. మరి విట్టు అమృత కంటే బిట్స్ పిలాని ట్రై చేయండి, తర్వాత విట్టు అమృతకి వెళ్ళండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీది అప్లై చేసుకోవటం ఇది చాలా సింపుల్. ఆల్రెడీ కొత్త వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే మీకు సింపుల్గా ఇది వచ్చేస్తుంది. 24th సెషన్ 2, 26th ఎగ్జాము ఆల్రెడీ అయిపోతుంది. మీకు లాస్ట్ డేట్ ఫర్ మే 2 అమ్మ, సెషన్ 2కి సంబంధించింది. మే 2 ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇండియన్ సెషన్ 1 2000, 1500 ఏమో ఫీమేల్, మేల్ 2000 రూపాయలు. సెషన్ 2 కూడా సేమ్ ఉంటుంది ఏమో, ఇది చూడండి సేమ్ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా, క్యాండిడేట్ అప్లైడ్ ఫర్ దుబాయ్ ఇవి ఉన్నట్టుండి. ఇది ఇక్కడ సెషన్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అంటే న్యూ అప్లికేషన్. సపోజ్ నేను సెషన్ 1కి అప్లై చేయాలి, నేను ఫ్రెష్గా అప్లై చేస్తున్నా. అప్పుడు నేను 3600 పెట్టి నేను మేల్ అయితే 3600 పెట్టాలి, నేను ఫీమేల్ అయితే 3100 పెట్టాలి, ట్రాన్స్జెండర్ 3100 పెట్టాలి. ఇది ఫ్రెష్ స్టూడెంట్స్. అదే ఆల్రెడీ అప్లైడ్ ఫర్ సెషన్ 1, ఆల్రెడీ నేను సెషన్ 1 అప్లై చేశా. అప్పుడు ఏం చేయాలి, నేను 2000 ఫీజు కట్టాలి, తర్వాత మేలు ఫీమేల్ 1500 కట్టాలి. ఇది అసలు 2 సెషన్ 1 సెషన్ 2 రాయటం చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఫీజు కామన్ ఉంది కదా, ఎందుకంటే ఇది ఓన్లీ సెషన్ 1 రాస్తే మీకు లాస్ అవుతుంది. 3100 ఇక్కడ, 3600 ఇక్కడ 2000 పడుతుంది. ట్రాన్స్జెండర్ 1500. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు పేమెంట్ కూడా చాలా ఈజీ. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉంది కదా, ఈజీగా ఇట్లా మీరు అప్డేట్ చేసి లాగిన్ అవ్వటం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం లాగిన్ అయితే సరిపోతుంది. ఇమ్మీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఏంటంటే సెషన్ 1 వాళ్ళు సేమ్ అప్లికేషన్ నెంబరు అప్లై చేసుకోండి. సెషన్ 2 స్పెషల్గా రిజిస్టర్ అవ్వాలా. సెషన్ 2 వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. సెషన్ 1 ఆల్రెడీ రిజిస్టర్ వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళితే ఇమ్మీడియట్ ఈజీ ప్రాసెస్. మరి కోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ 12 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్, సివిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా
డీటెయిల్స్ అయితే ఉన్నాయేమో, కోర్సు ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు సెషన్ 2కి అప్లై చేశారా, మరి స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్నారా లేదా, ఈ వీడియోలో ఇది డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.